తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి పోస్టర్ వార్ ప్రకంపనలు సృష్టిస్తోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై నమోదైన ఫోక్సో కేసుపై హాట్ టాపిక్ గా చర్చ జరుగుతోంది. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో రాత్రికి రాత్రే వెలిసిన వాల్ పోస్టర్లు ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. బండి భగీరథ్ అబ్స్కాండింగ్ అంటూ ఆ పోస్టర్లు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒక మైనర్ బాలిక విషయంలో నమోదైన ఈ సీరియస్ కేసులో నిందితుడు పారిపోయాడంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఈ పోస్టర్లను అంటించారు. కేంద్ర మంత్రి కుమారుడు కావడంతోనే పోలీసులు కఠినంగా వ్యవహరించడం లేదని, ఆయన్ను ఎందుకు అరెస్టు చేయడం లేదంటూ సోషల్ మీడియాలోనూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ పోస్టర్ల వెనుక రాజకీయ ప్రత్యర్థుల హస్తముందా, లేక కేసులో జాప్యాన్ని నిరసిస్తూ పౌర సమాజం స్పందించిందా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే ఈ కేసుపై తీవ్ర స్థాయిలో రాజకీయ విమర్శలు నడుస్తుండగా తాజా పోస్టర్లతో ప్రభుత్వం పోలీసులపై ఒత్తిడి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ను ఎందుకు అరెస్టు చేయడం లేదంటూ కూకట్పల్లి ప్రాంతంలో రాత్రికి రాత్రే వాల్ పోస్టర్లు వెలవడం ప్రస్తుతం సంచలనంగా మారుతోంది. శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో రాత్రికి రాత్రే ఈ వాల్ పోస్టర్లు వెలిశాయి. దీంతో అసలు ఎవరు ఈ ఘటనకు పాల్పడ్డారు, స్థానికంగా ఎవరైనా రాజకీయ ప్రత్యర్థులు ఈ పోస్టర్లను వేశారా అనే కోణంలో ప్రస్తుతం చర్చ కూడా జరుగుతుంది. అలాగే ఒక రాజకీయ నాయకుడి కొడుకు అయినంత మాత్రాన పోలీసులు ఎందుకు తాత్సారం చేస్తున్నారనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సో మొత్తం మీద ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారుతోంది. బండి భగీరథ్ విషయంలో పోలీసులు తీవ్రంగా స్పందించాలంటూ చాలామంది నెటిజన్లు కూడా స్పందిస్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది. రైట్, మా ప్రతినిధి విజయ్ జైన్ అవుతున్నారు. విజయ్, బండి భగీరథ్ విషయంలో ఇప్పుడు శేర్లింగంపల్లి ప్రాంతంలో ఈ పోస్టర్లు వెలవడం కలకలం రేపుతోంది. ఇంతకీ ఆ పోస్టర్లను ఎవరు వేశారు, అలాగే ఈ పోస్టర్లకు సంబంధించి స్థానికంగా ఎలాంటి చర్చ జరుగుతోంది? ఎస్ రామ్దాస్, ఒక్కసారిగా కూడా హైదరాబాద్లోని శేర్లింగంపల్లి నియోజకవర్గంలో కూడా ఈ పోస్టర్లు వెలిసాయి. ఒక్కసారి మనం ఆ పోస్టర్లను గమనించినట్లయితే ఆ బండి సంజయ్తో పాటు బండి భగీరథ్ ఆ ఫోటోను కూడా ఈ పోస్టర్లో అంటించి అబ్స్కాండింగ్ అని చెప్పేసి పెట్టి బండి భగీరథ్ సన్ ఆఫ్ యూనియన్ మినిస్టర్ బండి సంజయ్ ఇన్వాల్వ్డ్ ఇన్ సెక్సువల్ అసాల్ట్ ఆన్ మైనర్ ఇన్ తెలంగాణ అని చెప్పేసి కూడా ఈ పోస్టర్లో అయితే మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది, చూడొచ్చు. అయితే గత 4 రోజుల క్రితం యొక్క కేసు నమోదైనప్పటికీ కూడా ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం ఏంటి అంటూ కూడా ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే అధికార పక్ష కాంగ్రెస్ కావచ్చు మాట్లాడుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. ఒకసారిగా శేర్లింగంపల్లిలో ఈ యొక్క పోస్టర్లు వెలవడంతో స్థానికంగా కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతూ ఉంది. ఎవరు ఈ పోస్టర్లను అంటించారు అంటే ప్రజలు ఎవరైనా అంటించారా, లేకపోతే సంఘ సంస్కర్తలకు సంబంధించి వారెవరైనా అంటించారా, లేకపోతే ప్రత్యర్థి పార్టీలు ఏదైనా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్కు కావచ్చు, వాళ్లకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా అంటించారా అన్నటువంటి దానిపైన కూడా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం అవుతా ఉన్నాయి. సో మరొక పక్క ఇటు బండి సంజయ్కి సంబంధించినటువంటి కొడుకు బండి భగీరథ్ ఈరోజు ఈ యొక్క కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నప్పటికీ కూడా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదంటూ కూడా చాలామంది సామాన్య ప్రజలు కూడా నెటిజన్స్ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ అలాగే ముఖ్యంగా ఏదైతే నోటీసులు ఇచ్చారో, నోటీసులు ఇచ్చినటువంటి ఏదైతే సందర్భం ఉందో, అరెస్టు చేయకుండా మైనర్కు సంబంధించినటువంటి అంశం, ఇంత సున్నితమైనటువంటి కేసులో ఆయనని భగీరథ్ని అరెస్టు చేయకుండా కేవలం నోటీసులు ఇవ్వడం ఏంటి అంటూ కూడా చాలా వరకు ఇటు సీనియర్ లాయర్లు కావచ్చు, న్యాయ నిపుణులు కావచ్చు కొంత విముఖత అయితే చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దేశంలో ఇదే తొలిసారి కావచ్చు ఒక ఆ మైనర్కు సంబంధించినటువంటి కేసులో ఇరుక్కున్న తర్వాత కూడా అరెస్టు చేయకుండా, రిమాండ్కు తరలించకుండా, కనీసం విచారణ కూడా చేపట్టకుండా కేవలం నోటీసులు ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా న్యాయ నిపుణులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు శేర్లింగంపల్లిలో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీకి సంబంధించి చాలా వరకు ప్రాంతాల్లో కూడా ఈ పోస్టర్లు అయితే దర్శనమిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇటు ప్రస్తుతం మనము నల్లగండ్లో ఉన్నటువంటి ఫ్లైఓవర్ పక్కనే ఉన్నాము. ఈ ఫ్లైఓవర్ దీంతో పాటు ఇటు మియాపూర్కు వెళ్ళేటువంటి రోడ్లోను, అలాగే లింగంపల్లికి వెళ్ళేటువంటి మెయిన్ రోడ్లో కూడా చాలా వరకు పోస్టర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. బండి భగీరథ్ అబ్స్కాండింగ్ సన్ ఆఫ్ యూనియన్ మినిస్టర్ బండి సంజయ్ ఇన్వాల్వ్డ్ ఇన్ సెక్సువల్ అసాల్ట్ ఆన్ మైనర్ ఇన్ తెలంగాణ అంటూ కూడా
రాసి ఈ యొక్క పోస్టర్లు అయితే పూర్తిగా దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ విజయ్, అంటే ఇప్పటికే ఈ వ్యవహారానికి సంబంధించి రాజకీయ ప్రకంపనలు రేగుతున్నాయి. ఓవైపు బండి సంజయ్ కూడా క్లారిటీ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు పోలీసుల తీరుపై కూడా కొంతమంది సోషల్ మీడియా వేదికగా రకరకాల అభిప్రాయాలు, అంటే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంటే ఇప్పుడు తాజాగా ఈ పోస్టర్ల వ్యవహారానికి సంబంధించి స్థానికంగా ఎలాంటి చర్చ జరుగుతోంది, ఎవరు ఈ పోస్టర్లు అంటించుంటారు, దీనిపై ఏమైనా పోలీసులు దృష్టి సారించారా? ఈ వ్యవహారానికి సంబంధించి స్థానికంగా లోకల్ లీడర్స్ ఎవరైనా స్పందించారా? ఎగ్జాక్ట్లీ రామ్దాస్, మీరు చెప్పినట్లుగానే బండి సంజయ్ కూడా ఈ వ్యవహారానికి సంబంధించి కూడా తన కొడుకుకు నేను సమయం ఇవ్వలేకపోయాను, నా కొడుకుకు నేను సమయం ఇవ్వకుండా ప్రజల్లోనే ఉన్నాను, నేను ఇంకా వాడికి సమయం ఇవ్వాల్సింది, వాటితో మాట్లాడాల్సింది అని చెప్పేసి కూడా నిన్న కరీంనగర్కు సంబంధించి ఆ యొక్క హనుమాన్ జయంతికి సంబంధించినటువంటి ర్యాలీలో కూడా కరీంనగర్ ఏదైతే ప్రజల ముందు కూడా బండి సంజయ్ మాట్లాడినటువంటి సందర్భం కూడా కనిపించింది. అంటే తప్పు జరిగితే ఎవరైనా ఒకటే, నా కొడుకైనా సరే సామాన్య ప్రజలైనా ఎవరైనా ఒకటే అంటూ కూడా బండి సంజయ్ చెప్పుకొస్తా ఉన్నారు. అంటే డ్యామేజ్ కంట్రోల్కు మాత్రం ఖచ్చితంగా పూనుకున్నారనేది స్పష్టమవుతోంది. కానీ ఈ పోస్టర్లకు సంబంధించి అంటే రోజు రోజుకు ఈ బండి భగీరథ ఇష్యూకి సంబంధించి ఈ పోక్సో కేసు ఏదైతే కనిపిస్తుందో రోజు రోజుకు చిలికి గాలివానగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు ఒక రాజకీయ నాయకుడు, అది కూడా కేంద్ర మంత్రి స్థాయి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి కొడుకు ఈ యొక్క కేసులో, పోక్సో కేసులో ఉంటే ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా చాలా వరకు సామాన్యుల్లో కూడా ఒక అనుమానం అయితే ఉంది. ఎందుకంటే చాలా వరకు అవతలి ఫ్యామిలీ ఏదైతే బాధిత బాలిక ఫ్యామిలీకి సంబంధించి కూడా చాలా మంది కావాలని చెప్పేసి కూడా వేరే విధంగా చిత్రీకరిస్తున్నారు అంటూ కూడా మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. అటు బాలికకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, చాలా మంది బాలికకు సపోర్ట్ చేస్తున్నటువంటి వారు కావచ్చు. కానీ ఇప్పుడు బండి సంజయ్కి సంబంధించిన అంశం తీసుకున్నట్లయితే ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకొని ఉన్నారు, ఒకవేళ తన కొడుకు తప్పు చేయకపోతే పోలీసుల ముందు సరెండర్ చేయొచ్చు కదా, అలాంటి పర్సన్ ఎందుకు ఇప్పుడు అబ్స్కాండ్ అయ్యాడు, అలాగే నిన్న హైకోర్టు నుంచి ఎందుకు తనని ముందస్తుగా అరెస్టు చేయొద్దు అని చెప్పేసి పిటిషన్ దాఖలు చేశాడంటూ కూడా కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈవెన్ ఇటు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి మహిళా నేతలు కూడా ఇటు నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది మనకి. రామ్దాస్. రైట్ విజయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శేరిలింగంపల్లి ప్రాంతంలో అబ్స్కాండింగ్ అంటూ పోస్టర్లు కూడా వెలిసాయి. ఇప్పటికే భగీరథ్ పై ఫోక్సో కేసులో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఆయన ఆల్రెడీ అజ్ఞాతంలో కూడా ఉన్నాడు. తాజాగా ఈ పోస్టర్లు వెలవడం బండి సంజయ్ పై రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న కుట్రగా ఆయన అనుచరులు భావిస్తున్నారు. మొత్తం మీద ఇప్పుడు ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారుతోంది.